నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటాం. అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్ కి పెట్టాడు, అతను సేల్స్ పర్సన్ గా పెట్టాడు. అలాంటి వ్యక్తి టీచర్ని గౌరవించిన వ్యక్తి ఎందుకు గౌరవించలేడు? అతను 10th క్లాస్లోనే శివశివాని స్కూల్లో 10th క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కొట్టించాడు. ప్రామిస్ చేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుషంగా కొట్టించిన వ్యక్తి జగన్. అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు. మాకు సరెండర్ లీవ్స్ కానీ టీఏలు కానీ డిఏలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు, ఏ విధంగా మాకు రావట్లేదు. 70,000 కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం ఉంది, కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను. నేను పోలీసు వ్యవస్థను గౌరవించేవాడిని, పోలీసు వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు. సో మీకు మేము మాటిస్తున్నాం, మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ తో పాటు మీకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే 1 నుంచి 5 తారీఖు లోపు మీ ఉద్యోగాలు కానీ మీ టీఏలు కానీ మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తున్నాం. ముఖ్యంగా రైతాంగానికి, కొలిపర్ల మండలంలో రైతాంగానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్లు చేయాలి. చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం, పంట కాలువలు పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన, తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాల నుంచే మొదలు పెడతాం. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలోనే మొదలు పెడతాం. అన్ని కులాలకి నేను ఏ రోజు కూడా ఇక్కడున్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, ఇక్కడున్న యువతకి చెప్తున్నాను, ఒక్క కులాన్ని నమ్ముకొని నేను రాజకీయాలు చేయట్లా, ఒక మతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా. జాషువా చెప్పినట్టుగా విశ్వనరుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సర్వ సమానంగా ఉండాలి. మానవ హక్కుల్ని ప్రతిష్ఠించడానికి, అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో. ఒక ఎగ్జామ్ పోతేనే బాధపడతాం. అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు 2 చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు. ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది, ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు. నేను అలా అనుకోట్లా. మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని. నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తా, అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తాం. అంతే, రెండింటికి మించి వేరే తేడా ఏం లేదు. ముఖ్యంగా తెనాల్లో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా 2వ స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు భద్రత కల్పిస్తాం. అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలా మంది గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తా ఉన్నారు, విశ్వబ్రాహ్మణుల సమాజం చెప్పింది, పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎక్కడ దొంగతనం జరిగినా అంటే. ముఖ్యంగా బంగారు వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఆర్య వయసులకు సంబంధించి ఒక తెనాల్లోనే 15 దాడులు జరిగినాయి. వయసు సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలం, ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం.
అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని చిన్నప్పుడు. రమేష్ గారు అని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాసు భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందిన వాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని. తర్వాత అప్పు తీర్చేవాడిని. మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే, మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బుతోటి పుస్తకాలు కొనుక్కునేవాడు. అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్ సీనియర్ ఆయన కూర్చొని అప్పిచ్చేవాడు. అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణగ్రస్తుండే. జగన్ చూడండి, ఈ రోజున మనకి ఆస్తులు, మనకి ఫామ్, మనకి రైతుల పట్టా పుస్తకాల మీద కూడా మనకి చెక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది. పొలాలు వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం చక్కగా రాళ్ల మీద కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని. మనకి మీరు ఊహించుకోండి, జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు, మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజులేదు, లెక్క పెట్టుకో, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్ లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇంకిక్కలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. ముఖ్యంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైతాంగానికి కావాల్సిన చెక్ డ్యాంలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తో పాటు ఆరోగ్యానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ ని, మెడికల్ హాస్పిటల్స్ ని అప్డేట్ చేస్తాం. 100 పడకల ఆసుపత్రిని మీకు నిర్మించేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యువతకి మన చంద్రబాబు గారితో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోను, నిడదవోలులో మీటింగ్లోను, అలాగే కోనసీమ మీటింగ్లో తూర్పు గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే మాట్లాడా. ఆయన దృష్టికి తీసుకొచ్చాను. మనం కుల గణాంకాలు పెడతాం. ఏ గ్రామంలో ఎన్ని కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్ కూడా ప్రతి చోట 50 మందికి ఒకళ్ళు పెట్టాడు మనిషిని. నేను కోరుకుంటుంది కుల గణాంకాలతో పాటు మనం చూడాల్సింది ప్రతిభని గణించాల్సిన అవసరం ఉంది. ఎవరికి సమర్థత ఉంది, ఎవరికి ప్రతిభ ఉంది, ఎవరికి అంటే ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, అభిరుచి గణాంకాలు. చాలా మంది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు, ఆడపడుచులు, పేద వర్గాల ఉన్న ఆడపడుచుల నా దగ్గరికి వచ్చి మా అభిప్రాయం ఎవరు తీసుకోలేరు, మా భర్తలు కూడా తీసుకోరు, మమ్మల్ని అందరూ మాకు ఇల్లు నడిపేవాళ్ళం, మాకు రాజకీయాల్లో సే కావాలి, మేం కూడా ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు సరిగా అభ్యర్థి కాదని మాకు అభిప్రాయం ఉంటుంది. ఈసారి మా భర్తల్ని, మా ఇంట్లో లక్ష్య పెట్టకుండా కూటమికి ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారు. అలాంటి మహిళా అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, యువతులకి నేను మాటిస్తున్నాను. అమ్మ, రేపు పొద్దున మీ అందరికీ కూడా గణాంకాలు నిర్వహిస్తాం. కేవలం కుల గణాంకాలు కాదు, ముఖ్యంగా ఆడపడుచులకి నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో
అక్కడ లేసులు చేస్తారు. ఆ లేసులు ఎక్కడో జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంట్లో కూర్చొని వంట వార్పుతో పాటు పిల్లలను చూసుకోవడంతో పాటు ఆ లేస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం చూసేవాడిని. ఆ లేస్తో పాటు డబ్బులు సంపాదిస్తారు. చాలా మంది మహిళలకి, ఆడపడుచులకి మీరు కేవలం వంటింటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఆర్థిక పరిపుష్టి కావాలి. మీకు ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటుంది. బిడ్డలు ఒక వయసుకు వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉండకుండా మాకు కూడా ఏదైనా పని కావాలి, మాకు కూడా డబ్బు సంపాదించాలి. నాకు మా అక్కలు చెప్తా ఉంటారు, మా అమ్మ చెప్తా ఉంటుంది, మా వదిన చెప్తా ఉంటుంది. నేను ఎందుకని చెప్తున్నాను, ఆడబిడ్డలను అర్థం చేసుకున్నవాడిని. నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఏదైనా ప్రతిభ నేర్చుకోవాలి, మీకు ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఇంటికొచ్చి మీకు నేర్పించే విధంగా, ఇంటికొచ్చి వయోజన విద్య నేర్పించేలాగా, మీ కాలనీలో మీకు అందుబాటులో ఉండేలాగా స్కిల్ డెవలప్మెంట్ మేము చేసి పెడతామమ్మా. మేమందరం కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాం. అలాగే మీ మీద ఒక్క రౌడీలు కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఎంత భయపడతారో మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తాం. ఉన్న చట్టాలని మరింత పటిష్టం చేస్తాం. ముఖ్యంగా యువతకి నేను మొన్న సభలో, కోనసీమ సభలో చెప్తా ఉన్నా. మొన్న మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేను ఆశించలా, ఊహించలా. అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి ఆయన ఆశీస్సులతోటి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు, నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు. నువ్వు నీలాంటి వాడికి, ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది. ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను. అక్కడితో ఆగకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు. ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నారు, ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని. సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకు గుర్తొచ్చారు నాకంటే, మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకు. ఏం లేదమ్మా, అంటే నా కోరిక ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతని కోరిక ఏంటంటే, అతను 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 5,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు. 5,000 రూపాయలు. మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు, లా చదువుతూ ఉండేవాడు. నాకు మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదాం అనుకున్నాను, ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను. మా నాన్న కోరిక అది. కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతాను ఆయన కోరిక. అంటే మాకు ఊహించుకోండి, మా మ్యాక్సిమం థాట్ అంతకుమించి లేవు మాకు. మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది, ఎంత శక్తి ఉంది, ఎవరు అంచనా వేయలేం. మనం అంచనా వేయాల్సింది ఒక 5 లక్షల మంది వాలంటీర్లకి 5,000 జీతాలు ఇచ్చేసి వదిలేశారు. కానీ నేనైతే 5 లక్షల మంది యువతకి నేను ఏం అడుగుతానంటే, నాన్న మీకు ఏం శక్తి ఉంది, నీకు అభిరుచి ఏముంది, నీకు ఏమి నేర్చుకోవాలనుంది, నీకు ఏమవ్వాలనుంది, నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి? ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను. 5,000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను. ఎంతసేపు ఆడపడుచుల్ని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను. మీరు బయటికి రావాలి. ఇక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు, చూసే ఆడపడుచు 10 మందికి, 25 మందికి, 100 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతని గుర్తించాలి, ప్రతిభని గుర్తించాలి. ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి. నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు,
ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు. అసలు మీకు ఏం కావాలి, మీ అభిరుచి ఏం కావాలి? ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందరా అంటే నాకేం తెలియదు, నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డాన్స్ వేయమంటే చచ్చిపోయాను ఆ రోజున. మా వదిలికి చెప్పేశాను నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను. అంత సిగ్గు. అలా